ఘర్షణలపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు బాలినేని అండ్ దామచర్ల. ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సమతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్పటం, మా కోడలు పక్కకు రావటం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది. సరే, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది. మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, అలగా జనం వచ్చారు అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. వాలంటీర్ ఒక అతను ప్లస్ ఒక లేడీ, అదేవిధంగా కొంతమంది లోపలికి వచ్చి ఏదో తీపోతే ఆమె ఫోటో తీసిందంట. వాలంటీర్ కదా నువ్వు ఎందుకున్నావని. మేము వాలంటీర్ నేను రిజైన్ చేశానంటే సరేలే అని చెప్పారంట. మీకు పథకాలు ఎట్లా వస్తాయని అంటే పథకాలు మాకేమీ తీసుకోము, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ బయటికి వెళ్ళేసి మళ్ళీ 10 మందిని 20 మందిని తీసుకొని వచ్చి అపార్ట్మెంట్ లోపలికి గోల తిరుపతిరావు అంటవాడు. గోల తిరుపతిరావు అతను కార్పొరేటర్ వాళ్ళ భర్త ఆయన, అదేవిధంగా బాంబుల సాయి, నెక్స్ట్ రామానాయుడు, ఇంకా ఎవరో కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, కళ్యాణ్ రెడ్డి, ఇంకా వీళ్ళు అంతా కూడా కలిసి లోపలికి వచ్చి వాళ్ళ పిల్లల్ని కొట్టారు.